దేవత పైన భద్రత్వం కానీ ఇప్పుడు శివపుర ఆకర్షణ ఈ రోజున గ్లోబల్ ఎవరితో చూస్తున్నారు 3 crores చేస్తున్నారు నెక్స్ట్ వీక్ వేసేసారు కానీ మీరు జనవరి నుంచి వేసారు నక్షత్ర పాద ఈ నక్షత్రం మొదటి పాద ఇక్కడ రెండవ పాద ఇక్కడ మూడవ పాద అట్లా పాద డీటెయిల్స్ మూడవది కానీ యాజ్ పర్ టెక్స్ట్ అండ్ యాజ్ పర్ ద టెక్స్ట్ అకార్డింగ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ప్రకారం రాహు సో అక్కడ పండుగ ఈ విధంగా తెలుగులో ఎక్కడ ప్రజెంట్ రన్నింగ్ ఇయర్ ఇది నెక్స్ట్ జయరామ సంవత్సరం పంచాంగం వచ్చే సంవత్సరం జయరామ జయరామ ఓకే I thought something else was Sir. Calculation. ప్రశ్న ఏమిటంటే పూర్వదంత పంచాంగాన్ని మార్కెట్ కారణంగా ఇది కూడా ఫోర్కాస్ట్ రాసి దీంట్లో పంచాంగం ఒకసారి 500 సంవత్సరాల క్రితం ఒక ప్లానెటరీ పొజిషన్ జరిగింది. ఇది సేమ్ ప్లానెటరీ పొజిషన్ ఇస్ గోయింగ్ టు రిపీట్ నెక్స్ట్ ఫిబ్రవరి. ఏంటంటే ఆ టీకార ఎగ్జామ్ రోజున మన దంపతులు పిలవాలని మనసులో కోరుకుంది ఆ సమయం కోసం. కానీ ఆంధ్ర స్వాతి సదవిష నక్షత్రంలో ఒక స్వాతి రోజున తమరి యొక్క దర్శనం అయింది మా పంచాంగం. మోరవర్ ఏంటి ఈ పంచాంగం ఇంత ముందుగా ఎందుకు తీసుకురావాలని ప్రతి ఒక్కరికి అనుమానం ఉంటుంది. సహజంగా నెక్స్ట్ ఇయర్ ఏంటంటే జూన్ 22వ తేదీ డిసెంబర్ దాకా ముహూర్తాలు లేవు. కంప్లీట్ శుక్రమోక్షమి అండ్ గురుమోక్షమి పైగా జూన్ ముందే చేసుకోవాలన్నమాట. జూన్ ముందు కళ్యాణ మండపాలు దొరకాలి, చాటింగ్ చేసుకుంటుంటారు. కళ్యాణ మండపాలు దొరకాలి కదా. జూన్ నుంచి డిసెంబర్ లేవు. ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా మా కర్ణాటక మోక్షని కర్ణాటక అప్లై కాదు, తమిళనాడు ఉంది, ఓన్లీ ఆంధ్ర. వాళ్ళు తమిళనాడులో చేసుకుంటారు. చిన్న విన్నపం ఇంకా ఇంతవరకు ఆల్ ఓవర్ వరల్డ్ ఎవరు చేయాలి ట్రీట్మెంట్ ఇచ్చాక సింపుల్గా ఇచ్చాను. ఇంకా యుద్ధం చేసే విధానం ఇచ్చాను. ఇది ఇక్కడ ఇచ్చిన కేవలం 4 పేజీల్లో ఇచ్చాను. ఇంకా దేవత ఖడ్గమాల నిత్య తీరి దేవత. ఇప్పుడు మనకు అష్టమి చంద్ర విభాజా రంగస్థల శోభిత అంటే అష్టమి నాడు శుక్లపక్షం అష్టంలో చంద్రుడు ఎంతైతే ఉంటాడో కృష్ణపక్షంలో కూడా చంద్రుడు అలాగే ఉంటాడు. కనుక ఈ నిత్యతీ దేవతలతో జస్ట్ ఏంటంటే కుజుడు శని రాహు ఈ 3 గ్రహాలు ఆఫ్టర్ 500 years తర్వాత ఖగోళంలో ఫిబ్రవరి మార్చిలో కలుసుకుంటారు.
దానికోసం ఇప్పటి నుంచి రాగా 15 మాసాల పాటు ప్రతి ఒక్కరూ ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలు మీ అంతా మీరు ఇంట్లోనే చేసుకోండి అనేది మీకు అందరికీ తెలుసు. కనుక దయచేసి ఈసారి ఒక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలు హైదరాబాద్లో వీళ్ళు స్వయంగా వచ్చి కొంచెం జ్యోతి ప్రజ్వలన చేస్తే ఇంకా అక్కడి నుంచి చేస్తున్నారు. సార్ దీపావళి సార్ ఈరోజు మా నిజంగా దీపావళి సార్ మా జీవితంలో మిమ్మల్ని కలవటం అనేది